పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ లేటెస్ట్‌గా 'ఓజీ' మూవీతో థియేటర్‌లోకొచ్చేశారు. భారీ హైప్‌తో రిలీజ్ అయిన ఈ మూవీ రివ్యూ తెలుసుకునే ముందు మన ఛానల్‌ని లైక్, షేర్, సబ్స్క్రైబ్‌తో పాటు కామెంట్ కూడా చేస్తారని ఆశిస్తున్నాను. కథ విషయానికొస్తే జపాన్‌లో మొదలవుతుంది కథ. జపాన్‌లో మార్షల్ ఆర్ట్స్‌లో శిక్షణ తీసుకుంటున్న ఓజాస్ గంభీర అక్కడ నుండి తప్పించుకొని ఇండియాకు ఎందుకు వస్తాడు? ముంబైలోని ఒక పోర్టుకు సంరక్షకుడు ఎందుకు అవుతాడు? పోర్టు ఓనర్ సత్యదాద చుట్టూ పొంచి ఉన్న ప్రమాదాల నుండి ఎలా కాపాడాడు అనేది మూవీ చూసి తెలుసుకోవాల్సింది. వినడానికి ఇదొక సింపుల్ ప్లాట్‌లా ఉన్నా కథను తెరకెక్కించిన విధానంలో దర్శకుడు సుజిత్ బ్రిలియన్స్, పవన్ కళ్యాణ్ స్వాగ్ లుక్స్‌తో ఒక హాలీవుడ్ రేంజ్ పవర్ ప్యాక్డ్ మూవీని అందించారు. సుజిత్ ఒక్కొక్క క్యారెక్టర్‌ను డిజైన్ చేసుకున్న తీరు, కథ దాదాపుగా 1993 టైమ్‌లైన్‌లో జరగడంతో అప్పటి డీటెయిలింగ్, కాస్ట్యూమ్స్, ముంబై అండర్‌వరల్డ్ గ్యాంగ్‌స్టర్ల వార్ అద్భుతంగా స్టైలిష్‌గా తీశారు. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్‌కు సంతృప్తికరంగా థియేటర్ల నుండి బయటకు వచ్చే మూవీ. ఫ్యాన్ బాయ్ సుజిత్ పవన్ కళ్యాణ్ గారిని అన్ని కోణాల నుండి ఫ్యాన్స్‌కు ఏం కావాలో అన్నీ ఉన్నాయి. ఎలివేషన్స్ మాత్రం ఓ రేంజ్‌లో ఉన్నాయి. ఇంటర్వెల్ ముందు ఒక ఫైట్ ఉంటుంది. అది మాత్రం వీర విధ్వంసం. టాప్ నాచ్‌లో ఉన్న స్టంట్స్, స్టైలిష్ మేకింగ్, శత్రువుల తలలు నరుకుతూ సింగంలా పవన్ కళ్యాణ్ విరుచుకుపడుతుంటే ఇది ఖచ్చితంగా థియేటర్స్‌లో ఎక్స్‌పీరియన్స్ చేయాల్సిన మూవీ. కమింగ్ టు ద యాక్టర్స్, సత్యదాదాగా ప్రకాష్ రాజ్ తన పాత్ర పరిధి మేరకు హుందాగా నటించారు. హీరోయిన్ ప్రియాంక అరుళ్ మోహన్ ఉన్నది కొద్దిసేపైనా ఇంపాక్ట్ ఉన్న పాత్ర. విలన్‌గా ఇమ్రాన్ హాష్మి అదరగొట్టాడు. ఓజీకి ధీటుగా ఓమీ పాత్రలో బాగున్నాడు. ఇంకో కీలక పాత్రలో నటించిన శ్రేయా రెడ్డి తన పాత్రకు ప్రాణం పెట్టి నటించింది. ఇలా చెప్పుకుంటూ పోతే అర్జున్ దాస్, ఇలా పెద్ద లిస్టే ఉంది పెద్ద ఆర్టిస్టుల గురించి. ఇంకో హీరోగా పవన్ కళ్యాణ్ బాడీ లాంగ్వేజ్‌కు సరిగ్గా కుదిరిన ఈ ఓజీ పాత్రలో ఆకలి మీద ఉన్న పులిలాగా గర్జించాడు. అన్ని విధాలుగా ఆకట్టుకున్నాడు. టెక్నికల్‌గా మూవీ హై స్టాండర్డ్‌లో ఉంది. దర్శకుడు సుజిత్ విజన్, చిన్న చిన్న సీన్లపై కూడా అతను తీసుకున్న శ్రద్ధ, డెడికేషన్‌కు హ్యాట్స్ ఆఫ్. తమన్ మ్యూజిక్ మెయిన్ అసెట్ మూవీకి. ప్రతి ఎలివేషన్ వెనకాల వచ్చే తమన్ బీజీఎం ఓ రేంజ్‌లో నిలబెట్టాయి. పాటలు కూడా ప్లస్ అయ్యాయి. ఎడిటర్ నవీన్ నూలి షార్ప్ ఎడిటింగ్ అద్భుతంగా ఉండి ఎక్కడ డ్రాగ్ చేసిన ఫీల్ కలగలేదు. ఇంకా రవి కే చంద్రన్, మనోజ్ పరమహంసల సినిమాటోగ్రఫీ అయితే హాలీవుడ్ రేంజ్‌లో ఉంది. ఎస్పెషల్లీ వింటేజ్ ముంబై లుక్స్ తీసుకురావడంలో, రెడ్ టింట్, లైటింగ్స్ కానీ మూవీకి స్టైలిష్ లుక్ తీసుకురావడంలో సక్సెస్ అయ్యారు. నెగెటివ్స్ విషయానికొస్తే సెకండ్ హాఫ్‌లో జరిగే కొన్ని సీన్లు ల్యాగ్ అనిపిస్తాయి. కొన్ని లాజిక్స్ రైటింగ్ విషయంలో అనిపించినా అవి మూవీ ఫ్లోను ఏమాత్రం ఇబ్బంది కలిగించవు. ప్రీ క్లైమాక్స్ నుండి మూవీ మళ్ళీ ఫామ్‌లోకి వచ్చేస్తుంది. ఓవరాల్‌గా మూవీ అయితే చాలా బాగుంది. ఫ్యాన్స్ అయితే మళ్ళీ మళ్ళీ చూసేలా ఉంది. నా పరంగా నేను ఈ మూవీకి ఇచ్చే రేటింగ్ 3.22 ఔట్ ఆఫ్ 5. ఇది కేవలం నా వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే. మరొక రివ్యూతో మళ్ళీ కలుద్దాం. జై హింద్.